హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి దేవి ద బ్లాగర్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన కాంచి వీడియో అయితే షూట్ చేశానండి. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఏం చేశాను, తర్వాత కుకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం క్లీనింగ్ అది చూపించాను. ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అన్నది చూపించానండి ఈ వీడియోలోని. ముందుగా దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. దోసకాయ పచ్చడి రోట్లో చేసుకుంటే బాగుంటుంది, కాకపోతే నా దగ్గర రోలు అవైలబిలిటీ లేదు కాబట్టి మిక్సీలోనే పట్టుకున్నానండి నేను. ముందుగా ఆనియన్స్ అండ్ వెల్లుల్లి అయితే ఫ్రై చేసుకోవాలి. అది లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది అయిన తర్వాత నా దగ్గర ధనియాలు అయితే లేవు, ధనియాలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, చింతపండు యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకుని రోట్లో కచ్చాపచ్చగా దంచుకుని చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను రోల్ తీసుకోవాలని, కాకపోతే మనం ఉన్న చిన్న చిన్న రూముల్లో రోల్ అది క్యారీ చేయడం ఇబ్బందిగా అవుతుంది అనేసి తీసుకోవట్లేదు నేను. ఇట్లయితే చేసుకోలేండి. ముందైతే మిర్చి అయితే మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత దోసకేసి కచ్చాపచ్చగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఆనియన్, వెల్లుల్లి వేసి మరి ఒకసారి పట్టుకుని దించేసుకోవడమే. ఇంకా చట్నీలోకి అయితే పోపు అయితే వేసుకున్నానండి. ఇక్కడ దీనికి కాంబినేషన్ సాంబార్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. కాకపోతే ఇదైతే మా గురించి చేయలేదు, మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారు అనేసి చేస్తున్నాను. వాళ్ళకే పంపించేసిన కూడా నేను ఈ చట్నీ. ఇంకా మాకు వచ్చేసి కర్రీ ఎండుమెత్తలు, గుడ్లు అండ్ వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి నేను. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాయిల్డ్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి. ర్యాండమ్గా పక్కన రైస్ కూడా అవుతుందండి. ఇంకా వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే కింద మొత్తం అడిగట్టేస్తుంది. ఇంకా నా దగ్గర తక్కువ ఉన్నాయి మెత్తలు, ఎండి చేపలు ఇవన్నీ అయిపోయినాయండి. ఇంకా ఊరు అమ్మ వెళ్తే కనుక తెప్పించుకోవాలి ఈసారి. ఎండి చేపలు అవి తీసుకొస్తే కనుక ఈసారి ఏం తెచ్చుకున్నానో అది కూడా వీడియో చేసి పెడతాను. ఇంకా ఫైనల్గా ఒక 2 మినిట్స్ ఆగి ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర, గరం మసాలా అయితే యాడ్ చేసుకుని దించేసుకోవాలి. ఇంకా దీనికి కాంబినేషన్ చారు అయితే చేస్తున్నానండి, చింతపండు చారు. పోపు అయితే వేసుకున్నాను ముందు. ఇలా అయితే సింపుల్గా అయిపోతుందని ముందు అయితే పోపు వేసుకుంటాను నేను. దాని తర్వాత ఉప్పు, పసుపు, కారం, చింతపండు, కొంచెం కొత్తిమీర, కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత రసం పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనేసి రసం పౌడర్ నా దగ్గర ఉంటే వేసినానండి. ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా గ్యాస్ దగ్గర అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు అయితే వంట అయిన వితిన్ సెకండ్స్లో అయితే గ్యాస్ క్లీన్ చేసుకునేదాన్ని అండి. ఇప్పుడు అన్ని వీడియోస్లో చూస్తున్నాం కదా, గ్లాస్ది స్టవ్ పగిలిపోతుంది అట్లా ఇట్లా అని చూపిస్తుంటే కొంచెం క్లీన్ చేయడానికి కూడా భయపడుతున్నాను. ఇంకా గిన్నెలు తోమిన తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆ వేడి మీద వేడి మీద క్లీన్ చేయడం వల్ల ఏమో బహుశా గ్లాస్వి స్టవ్లు అయితే పగులుతున్నాయి కదా, ఇంకా అందుకనేసి గిన్నెలు అవి తోమి కొంచెం గ్యాస్ చల్లగా అయిన తర్వాత గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నాను ఈ మధ్య నేను. ఇంకా గిన్నెలు కడగడం కూడా అయిపోయింది. అవి క్లీన్ చేసినవి అన్నీ పైన పెట్టుకుని బిందెలో నీళ్ళు ఫిల్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా స్నానం చేసుకుని వచ్చి దేవుని దగ్గర దీపం అయితే పెట్టుకున్నానండి ఇలా సింపుల్గా.
ఇది అయిన తర్వాత 2 డేస్కి వెళ్ళి పూజ సామాన్లు అయితే క్లీన్ చేయట్లేదు. మళ్ళీ రేపటికి క్లీన్ చేసుకునే సామాన్లు ఉండవు కదా అనేసి ఇంకా స్నానం చేసుకున్నాను కదా అని పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాకు కొంచెం ఎండ పడుతుంది బయట. ఎండ ఉండేటప్పుడు క్లీన్ చేసుకుని అవి ఎండలో పెట్టుకుంటే మంచి షైనింగ్గా మెరుస్తాయి కదా అనేసి క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ క్లీన్ చేయడం అయిపోయింది. వాష్ చేసేసుకుని నీట్గా బట్ట పెట్టి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎండకైతే ఎండబెట్టుకోవాలి. అప్పటికే నిన్న పిల్లలకి నిన్న షూట్ చేసిన వీడియో అండి. పిల్లలకి నిన్న హాలిడే కదా, లేవడమే లేట్ లేచినాము. ఇవన్నీ పనులు అయ్యేసరికి నాకు తెలిసి 12-12:30 అవుతుంది టైము. బాగా ఆకలేస్తుంది ఇదంతా పనులు అయ్యేసరికి. ఇంక ఇవి క్లీన్ చేసుకుని బట్ట పెట్టి క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నీట్గా బాస్కెట్లో వేసుకుని బయట ఎండలో అయితే పెట్టుకుంటాను. ఇంకా అప్పటికే ఆకలేస్తుంది కదా అనేసి ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే జ్యూస్ చేసుకునేదాన్ని, కానీ ఫ్రూట్స్ లేవు, అయిపోయినాయి. అందుకనేసి ఇంకా మజ్జిగ అయితే చేసుకుంటున్నాను. సబ్జా సీడ్స్ అయితే ఎప్పుడూ నానబెట్టి ఉంటాయి, అవి వేసుకుని ఇంకా వంట పూర్తయింది కదా, సింపుల్గా చేసినాము. ఇంకా పడుకుని లేచిన తర్వాత పిల్లలు ఫ్రూట్స్ సలాడ్ కావాలంటే ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తున్నాను. బయట నుంచి తెప్పించాను అవన్నీ. ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి. బట్టలు పోల్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇంక ఇవి తినేసిన తర్వాత బట్టలు అయితే పోల్ చేయాలి. ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.